ప్రస్తుతం దేశవ్యాప్తంగా కూడా ఏదైతే పెట్రోల్ బంక్ లో ఉన్నటువంటి పెట్రోల్ అంతా కూడా ఖాళీ అయిపోయింది. సో ఇక వాహనదారులంతా కూడా ఇబ్బంది పడుతున్నారు. ప్రస్తుతం మనం హైదరాబాద్ లో ఉన్నటువంటి ఫిలిం నగర్ లో ఉన్నటువంటి ఒక పెట్రోల్ బంక్ లో ఉన్నాము. సో ఇక దేశవ్యాప్తంగా నడుస్తున్నటువంటి సమ్మె ఏదైతే ఉందో అది ఇక తెలంగాణ రాష్ట్ర వ్యాప్తానికి కూడా చేరుకున్నటువంటి పరిస్థితి. ఎవరైతే పెట్రోల్ డీజిల్ సంబంధించినటువంటి ఇంధనాలని సప్లై చేసేటువంటి ట్రక్ డ్రైవర్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళంతా కూడా సమ్మెకు వెళ్తున్నటువంటి సిచ్యువేషన్ మనం చూస్తా ఉన్నాము. వాళ్ళు సమ్మె చేస్తున్నటువంటి కారణంగా ఇప్పటికే ఈ రోజు మధ్యాహ్నం 12 గంటల వరకు రావాల్సినటువంటి లోడ్ కాస్త పెట్రోల్ బంకులకు చేరుకోలేదు. సో లోడ్ రాకపోవడంతో, పెట్రోల్ రాకపోవడంతో, ట్యాంకర్లు రాకపోవడంతో ఇక పెట్రోల్ కు సంబంధించినటువంటి నిల్వలైతే ఆగిపోయాయి. సో దీంతోనే ఇప్పటికే వాహనదారులంతా కూడా ప్రతి ఒక్క పెట్రోల్ బంక్ లో దాదాపుగా హైదరాబాద్ లో మొత్తం కూడా ప్రతి ఒక్క పెట్రోల్ బంక్ లో భారీ స్థాయిలో క్యూ కట్టారు. ఇప్పటికే వాహనదారులంతా కూడా ఆందోళన చెందుతున్నారు. ఏంటి అసలు ఎవరికి తెలియకుండా సడన్ గా ఇటువంటి డెసిషన్ తీసుకోవడం ఏంటి? సో ముందస్తుగా అసలు ప్రభుత్వం ఒక ఇంటిమేషన్ ఇవ్వలేదు, పెట్రోల్ బంకులు కూడా ఒక ముందస్తు ఇంటిమేషన్ ఇవ్వాలంటే ఒక రకమైనటువంటి ఆందోళనకు గురవుతున్నారు. మరోవైపు దేశవ్యాప్తంగా ఏదైతే హీట్ అండ్ రన్ సంబంధించినటువంటి 7 లక్షల నుంచి 8 లక్షల జరిమానాకు సంబంధించినటువంటి విషయంలో కేంద్ర ప్రభుత్వం వెనక్కి తగ్గాలంటూ కూడా ఇప్పటికే వాహనదారులంతా కూడా ఏదైతే రవాణాకు సంబంధించి అంటే అటు వాహనదారులకు సంబంధించిన బస్సుకు సంబంధించినటువంటి ట్రక్ కు సంబంధించినటువంటి కొంతమంది రవాణాకు సంబంధించి సప్లై చేసేటువంటి డ్రైవర్లంతా కూడా దేశవ్యాప్తంగా నిరసన వ్యక్తం చేస్తున్నారు. మరి కొద్ది రోజులు అంటే 2 రోజుల పాటు కూడా ఇదే రకమైనటువంటి సమ్మె కొనసాగే అవకాశం ఉంది. సో రేపు ఎల్లుండి కూడా ఇదే రకమైనటువంటి సమ్మె కొనసాగితే ఇక ఒక రకమైనటువంటి ఆందోళనకి తెలుస్తుంది. ఎందుకంటే ఇప్పటికే ఎమర్జెన్సీ పనులపై మేము వెళ్లాల్సి ఉంటుంది, హాస్పిటల్కి వెళ్ళాలి, స్కూల్ నుంచి పిల్లల్ని తీసుకురావాలి. సో ఇటువంటి ఎమర్జెన్సీ సమయంలో ఒక్కసారిగా ఎవరికి ఇన్ఫర్మేషన్ ఇవ్వకుండా పెట్రోల్ డీజిల్ సంబంధించినటువంటి ఆయిల్ పంపులన్నీ కూడా నిలిపివేయడము, అంటే స్టాక్ లేకపోవడము, ఇటువంటి సమాచారాన్ని వినంగానే ఒక్కసారిగా ప్రజలంతా భయాందోళనకు గురవుతున్నారు. కొంతమంది అయితే స్థానికంగా ఉన్నటువంటి పెట్రోల్ బంక్ కి 5 లీటర్లు 2 లీటర్ క్యాన్స్ తీసుకొని మరి వస్తున్నారు. అయినప్పటికీ కూడా ఎక్కడ కూడా పెట్రోల్ దొరకని పరిస్థితి. గ్రేటర్ హైదరాబాద్ మొత్తం కూడా ట్రాఫిక్ తో నిండిపోయింది. ఇక పెట్రోల్ బంకులంతా కూడా వెలవెలబోతున్నటువంటి పరిస్థితి. ఒక్కసారిగా ట్రాఫిక్ జామ్ అవుతుంది. పెట్రోల్ బంక్ వచ్చి మరి వెనక్కి తిరుగుతున్నటువంటి వారి సంఖ్య పెరుగుతున్నటువంటి సందర్భం మనకు కనిపిస్తుంది. ఒకసారి ఈయనతో మాట్లాడిద్దాం. ఎంతసేపు అయిందన్నా ఇక్కడ పెట్రోల్ బంక్ వచ్చి మీరు? అదొకటి ఏంటంట సమస్య, ఏమంటారు? పెట్రోల్ ఉందంటారా లేదంటారు? ఓకే, ఒక్కసారి వేరే వాళ్ళతో కూడా మాట్లాడుతున్న ప్రయత్నం చేద్దాం. అన్న ఎంతసేపు అయిందన్న పెట్రోల్ బంక్ వచ్చి? ఏంది రీజన్ ఏంటంట పెట్రోల్ లేకపోవడం? చెప్పట్లేదు అంటే ఇక్కడ ఒక్క చోటన మొత్తం అట్లే ఉందా? అన్ని చోట్ల అట్లే ఉంది. సో ఎక్కడ పెట్రోల్ లేదు. ఒక్కటి కాదు, చాలా మంది అదే చెప్తుర్రు. సో భయ్యా ఎంతసేపు అయింది ఇక్కడికి వచ్చి? 2 గంటలు. సో ఏంది పెట్రోల్ ఎందుకు లేదంట? రీజన్ ఏమని చెప్పిరా? ఓకే, సో ఇది ఆటోమేటిక్ గా చెప్పు ఏంది? ఎప్పుడు వచ్చిన వీడికి? పిల్లల్ని స్కూల్ నుంచి తీసుకురావాలా? ఎంతసేపు అయింది వచ్చి నువ్వు? నేను వచ్చేప్పుడే 2 గంటలు ముందు కొడతారని చెప్పారు, తర్వాత ఏమో లేరు. మనిషికి లేటర్లో కొడతామని మాట్లాడారు ముందు, తర్వాత లేరు. ఏమంటారు మరి వాళ్ళందరూ? ఏమంటారు పెట్రోల్ పోసి వాళ్ళు? సో ఇది పోలీసులు వచ్చి కూడా క్లియర్ చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఒకసారిగా మనం చూసుకోవచ్చు పెట్రోల్ బంకులో, ప్రతి ఒక్క పెట్రోల్ బంకులో కూడా ఇదే పరిస్థితి నెలకొంది. పెట్రోల్ స్టాక్ లేదంటూ యజమానులు చెప్తున్నప్పటికీ కూడా వాహనదారులంతా ఆశగా ఎదురు చూస్తా ఉన్నారు. ఒక 2-3 బాటిల్స్ పట్టుకుని ఒకసారి బ్రదర్ ఇక బాటిల్ పట్టుకుని. ఏం పేరు నీ పేరు? ఎక్కడి నుంచి వస్తుంది? ఓకే 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 చెప్పు బ్రదర్, చెప్పు. సో 3 అవర్స్ నుంచి ఏమంటారు పెట్రోల్ ఉందంటే? ఓకే, సో ఇది ప్రతి పెట్రోల్ బంక్ వద్ద కూడా ఇదే పరిస్థితి. ఒకసారి మనం చూసుకోవచ్చు. ఇప్పటికే కొన్ని పెట్రోల్ బంకుల వద్దకు పోలీసులు కూడా చేరుకుంటున్నారు. సో ఏదైతే వాహనదారులు ఒక రకమైనటువంటి కొంత అలజడి కావచ్చు, కొన్ని చూసవచ్చు, కొంచెం ఇష్యూ జరిగే అవకాశం కూడా కనిపిస్తుంది మనకి. 1 liter for those who are people to go back to the home now. बच्चों को स्कूल से करना है. Most important thing ये है साहब, हम जाने का जॉब को ले जाएंगे, आज काम को ले जाएंगे.
कभी भी पेट्रोल की टाइम खत्म नहीं होता क्या सर हम आपसे रिक्वेस्ट कर रहे हैं 1 लीटर हम घर पे चले जाते हम जॉब पे भी नहीं जाते कहीं भी नहीं गाड़ी फेंके के ले जा सकते हैं at least do one thing like this so then ultimately don't సో ఇది వాహనదారులంతా కూడా ఒక్కసారిగా పెట్రోల్ బంక్ యజమానికి ప్రశ్నించేటువంటి పరిస్థితి మనం చూసాము. పోలీసులు ఇప్పటికే ఏదైతే ఇంకా మిగిలి ఉన్నటువంటి పెట్రోల్ ఏదైతే ఉందో అది అంతా కూడా వచ్చినటువంటి వాహనదారులకు 1 లీటర్ ఎందుకు కాదు వాళ్ళకి ఫిల్ చేయనట్టు కూడా పోలీసులు సూచించారు. ఈ నేపథ్యంలోనే ఎవరైతే వాహనదారులు ఉన్నారో వాళ్ళంతా కూడా ఎమర్జెన్సీ ఉంది, కొంత ఆ ఎమర్జెన్సీ కోసమైనా ఎంత పెట్రోల్ ఉందో మీ దగ్గర స్టాక్ మొత్తాన్ని కూడా 1 లీటర్ కింద కన్వర్ట్ చేసి వాళ్ళకి ఇవ్వాలంటూ కూడా చెప్పినటువంటి సిచ్యువేషన్ మనం చూస్తా ఉన్నాం. ఒకసారి బ్రదర్ ఎక్కడి నుంచి ఎంతసేపు అవుతుంది పెట్రోల్ కోసం తిరగబడి? 2 గంటలు తిరుగుతున్నాం. ఎక్కడెక్కడ పోయినావు? సో అంతా ఇదే పరిస్థితి. ఓకే ఓకే. సో ఏమనిపిస్తుంది, ఎప్పుడన్నా ఇట్లా జరిగిందా ఏమన్నా? చిచ్చా నీ జీవితంలో ఎప్పుడన్నా ఇట్లా పెట్రోల్ ఒకటేసారిగా ఎప్పుడు కాలే, ఫస్ట్ టైం చూస్తున్నావు? బ్రదర్ చెప్తా ఏమన్నా కాదు, ఎప్పుడైనా చూసినావా ఇట్లా ఆగిపోవడం ఫస్ట్ టైం ఒక్కసారి? ఏడికి పోవాలి, ఎట్లా పోతారు మరి ఇప్పుడు? ఏమంటారు పోలీసు వాళ్ళు, ఏమంటారు వాళ్ళు, ఏమంటారు పెట్రోల్ బంక్ వాళ్ళు? సో కొంచెం ముందే అయితే ఓకే. అంటే కావాలని వీళ్ళు పోయట్లేదా? ఎందుకంటావు, ఎందుకు వస్తలేదంటావు? తొలి